RRR తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా దేవరా. ఆచార్య వంటి ఫ్లాప్ తర్వాత కొరటాల శివ చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కూడా ఇదే. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ లో సైఫ్ అలీ ఖాన్ కు గాయాలయ్యాయి. సర్జరీ కూడా జరిగింది. దీంతో షూటింగ్ కు కాస్త బ్రేక్ పడింది. ఇదే సమయంలో ఏపీ ఎలక్షన్స్ కు రంగం సిద్ధమైనట్టుగా కన్ఫర్మ్ అయింది. దీంతో దేవరా వాయిదా పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో ఇంకా క్లారిటీ లేదు గాని దేవరా పోస్ట్ పోన్ అయిన వెంటనే అదే డేట్ కి రావడానికి కొన్ని తెలుగు సినిమాలు రెడీ అవుతున్నాయి. ముందుగా అనుకున్న దాని ప్రకారం ఏప్రిల్ 5న దేవరా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల ఇప్పుడు వాయిదా పడుతుందనే టాక్ నడుస్తోంది. దీంతో అదే రోజు విజయ్ దేవరకొండ నటిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ ఫ్యామిలీ స్టార్ మూవీని రిలీజ్ చేయాలని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వకపోవడంతో ఈసారి ఏప్రిల్ 5న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో దేవరా ప్లేస్ లో దేవరకొండ రావడం పక్కా అంటున్నారు. గీతా గోవిందం తర్వాత విజయ్ దేవరకొండ పరశురాం పెట్ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ స్టార్ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. అలాగే టిల్లు స్క్వేర్ కూడా ఏప్రిల్ నెలలో ఇదే డేటుకు వచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా దేవరా డేట్ మారితే పలు సినిమాల రిలీజ్ డేట్స్ లో మార్పులు చోటు చేసుకునే ఛాన్స్ ఉందంటున్నారు. మరి దేవరా వాయిదాపై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.